హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు గాయత్రి సూర్యారావు. ఏంటి ఇదంతా ముందు వేసుకుని కూర్చున్నాను అనుకోరే, కాశీ టూర్ కదా. సో పిల్లలతో ఎలా ఉంటుంది ఏంటి అన్నది మొత్తం బ్యాగ్స్ ఒకసారి మీకు చూపించేద్దామని చెప్పి అయితే బ్లాగ్ చేసేస్తున్నాను. సో ఇదైతే పాప సెక్షన్, ఇదైతే నాది. సో పాపకి డ్రెస్సెస్ మొత్తం 3 సెట్స్ టైప్లో పెట్టాను. ఎందుకంటే ఫుల్ అక్కడ చలి ఉంటుంది కాబట్టి ఫ్రాక్స్ 2 ప్లస్ ఫుల్ హ్యాండ్ ఫుల్ సెట్స్ ప్యాంట్స్, సో మొత్తం అలా పెట్టాను. సో ఇగో నావైతే 4 డేస్కి 4 అన్నట్టు ఇలా పెట్టేశాను అనమాట. సో ఇంకా షాంపూస్, సో ఇవన్నీ అనమాట. సో ఇంక ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఇవేమో బ్యాంగిల్స్ 2 డేస్ మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ అన్నీ ఇందులో ప్యాక్ చేశాను. ఎందుకంటే చిరిగిపోకుండా నీట్గా ఉంటాయి అని చెప్పి. ఇవ్వండి క్లిప్స్ అన్నీ మనకి 4 డేస్కి అవైలబుల్ సరిపోయేలాగా. సో పాపకి క్లిప్స్ ఉండాలి కాబట్టి క్లిప్స్, స్టిక్కర్స్ ప్లస్ అన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టాను నీట్గా. సో ఇవి మన యూట్యూబ్ మైక్స్. ఇంకా ఇవేంటి అనుకుంటున్నారు? సో వెళ్ళేది కాశీ కాబట్టి చాలా అసలు చలి ఉంటుంది అని అనుకుంటున్నాను. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది చాలా తీసుకోవాలి అసలు. అందుకని స్వెటర్ పాపకి. సో ఇది నాకు చలి ఎక్కువగా ఉంటే స్వెటర్స్ అనమాట. సో ఇంకా మనకి ట్రైన్లోకి రూమ్స్కి మనకి కంపల్సరీ బ్లాంకెట్ ఉండాలి కాబట్టి లాస్ట్లో అయితే ఒక బ్లాంకెట్ వేసేద్దాం. ఇంకా ఇది మన మేకప్ కిట్. సో ఏంటి అనుకుంటున్నారా? ఇదిగోండి ఇవన్నీ ఇలా సెట్ చేసి పౌడరు, సో కోంబో, సో బొట్టులు పెట్టుకోవడానికి క్లిప్స్, సో పౌడర్స్, సో ఇవన్నీ ఇలా చేశాను. ఎందుకంటే ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, మనకి తీసుకోవడానికి బాగా ఉంటుంది కాబట్టి. సో ఇలాగా ప్రిపేర్ చేశాను. సో మొత్తానికి ఇదైతే ఇలా ప్రిపేర్ అయిపోయింది అసలు చాలా. సో దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం లాస్ట్. సో ఇంక ఇదేంటి అనుకుంటున్నారా? ఇది పాపకు అన్నమాట. ఇది పాపది నాది. ఎందుకంటే బ్రషెస్ రెగ్యులర్గా తీస్తాం కాబట్టి సో అందుకని ఇవనుకో ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది, అందుకే ఇందులో పెట్టాను. ఇంక ఇదంటారా? పాపకి కంపల్సరీ వాటర్ బాటిల్స్ ప్లస్ అన్నీ క్లీన్ చేస్తూ ఉండాలి. మిల్క్ బాటిల్స్ క్లీన్ చేయకపోతే అవ్వదు. సో నేను షాప్కి మెట్రో మార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా. సో మెట్రో మార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని నేను ఐటమ్స్ తీసుకున్నాను. సో మెయిన్ అందులో ఈ ఐటమ్ కలెక్షన్ చాలా బాగుంది అసలు. ఎందుకంటే మనకి పిల్లలకి మిల్క్ వేస్తాం కదా, వెంటనే వేసి మనకి అంటే అవైలబుల్ ఉండదు కాబట్టి. సో ఇది గ్లాస్ అనమాట, వేసి వెంటనే మిల్క్ పెట్టేయచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్. నెక్స్ట్ ఇదిగోండి బాటిల్ క్లీనింగ్ కంపల్సరీ పిల్లలకు ఉండాలి కాబట్టి ఇది క్లీనింగ్కి. ఇంకా సో ఇది నాకు వాచ్ లేండి, స్లేట్. సో పాపకి కొంచెం ఏదైనా ఆడుకోవాలి చెయ్యాలి అన్న సో తప్పడానికి మెయిన్. సో ఇదేంటంటే మ్యాజిక్ స్లేట్, మీకు అందరికీ తెలిసిందే. మెయిన్ ట్రైన్లో పిల్లలకి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ పెడుతున్నాను అనమాట. అసలు నేను చూసారా అప్పుడే కొట్టుకుంటున్నారు, మీకు కాదు ఆగండి. సో ఏది క్యారీ చేసినా చేయకపోయినా పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే వైరల్ ఫీవర్స్, దగ్గు అవన్నీ వస్తాయి కాబట్టి కంపల్సరీ పిల్లలకి క్యారీ చేయాలి అసలు. ఎందుకంటే అప్పటికప్పుడు మనం పరిగెట్టలేము కాబట్టి సో సేఫ్టీగా ముందుగా పెడుతున్నాను. పిల్లలతో వెళ్ళాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి. సో మనం ఇంకా అక్కడ రూమ్స్లో సోప్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి మనం ఫేస్ వాష్ అనమాట ఇది. సో రెగ్యులర్ వీళ్ళు చూసారా ఇలా కొట్టుకుంటున్నారు ఇక్కడ. సో ఇది మంకీ క్యాప్, ఎందుకంటే మనకి చలి ఎక్కువగా ఉంటే స్వెటర్ వేసుకోకపోతే పిల్లలు ఈజీగా వేసుకోండి. వేసుకోదు, అక్కడ చలి ఉంటే వేసుకుంటుంది. ఇదిగోండి ఇలా వేసి వెంటనే తొందరగా. సో స్నాక్స్ ఎండ కాస్తుంది చూడండి. ఎండ కాయడానికి అయితే ఇది ఆల్రెడీ పెట్టాను. సో చలి అయితే ఇది ఆడుకోవడానికి. ఎందుకంటే నేను వ్లాగ్స్ చేసినప్పుడు పాప కూడా నాకు కావాలి కంపల్సరీ అంటుంది. అందుకే ఇది చిన్నమాయ మా గణేష్ ఇచ్చాడు. సో తన బర్త్డే గిఫ్ట్ ఇచ్చారనమాట మా గని. సో తనకి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. అసలు తను నేను చేస్తున్నప్పుడు తను తీస్తానంటది కాబట్టి కెమెరా అసలు చాలా బాగుంటుంది. తను మీ ట్రైన్లోకి ఏంటంటే టైం పాస్ అవ్వడం పిల్లలకి ఇదిగోండి ఏవో చిన్న చిన్న గేమ్స్ లాంటి ఇది ఒకటి పట్టుకున్నాను నేను. ఇంకా
ఇంకొకటి స్నాక్స్ మనకి క్రీమ్ అనమాట మర్చిపోయాను, ఎందుకంటే తొందరగా మాయిశ్చరైజ్ అయిపోతుంది కదా పిల్లలకి, అసలు డ్రై అయిపోద్ది కదా. సో అందుకని కొంచెం రెగ్యులర్గా వాడేవి ఇందులో పెడుతూ ఉంటాను అనమాట. అప్పుడే అసలు పక్క నుంచి స్నాక్స్ అని చంపేస్తున్నాడు. సో పెట్టడం మర్చిపోయినట్టున్నాను. సో ఇవి ఫ్లాష్ కార్డ్స్ మనకి. ఇది మర్చిపోయాను అసలు, పెన్సిల్ ఇది చూసారు అసలు ఎంత గొడవ చేస్తున్నారు ఇక్కడ, సర్దనే అవ్వకుంటానా. ఇదిగోండి స్నాక్స్ ఫ్లాష్ కార్డ్స్. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది, ట్రైన్లోని బోర్ కొట్టకుండా ఉండడానికి పిల్లలకి యాక్చువల్లీ అసలు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒకటే అంటే అన్ని కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి ఇదిగోండి ఇలాగా సో ఫ్లాష్ కార్డ్స్ అనమాట. కొంచెం మనకి కాసేపు అట్లీస్ట్ అంటే అన్నీ ఒకేసారి ఆడితే బోర్ కొట్టుకుంటున్నారు. చూసారు అప్పుడే ఎలా కొట్టుకుంటున్నారు చూడండి. ఆడసారి ఆడుకో చూసారు కదా, ఒక దానికోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు. బ్యాగ్ లో పెట్టేస్తాను, దాసిస్తానే. ఓకేనా, రూమ్ లో ఆడుకుంటున్నా. సరే అది కూడా పెట్టేయాలా, పెట్టేస్తాను. సో ఇది వాచ్ కొంచెం సేఫ్ గా ఉండాలి కాబట్టి సో స్నాక్స్ వేస్తాను. సో ఇవి నేను స్నాక్స్ ఈరోజు లలిత న్యాచురల్స్లో తీసుకున్నాను. అసలు పిల్లలకి ఏంటమ్మా అసలు చూసారు బ్లాక్ చేయనివ్వట్లేదు. ఏమేయాలి, ఫ్లాష్ కట్స్ పెట్టాలా? చూసారు అప్పుడే అందరూ గోడలో చేసేస్తున్నాను అందులో పెట్టమని. ఇదిగో ఈ ఫ్లాష్ కట్స్ పెట్టేసుకో అందులోని. ఇది నేను లలిత న్యాచురల్స్లో తీసుకున్నాను. సో ఇవన్నీ సో మా పాపకి అసలు మెయిన్ దానికి ఏమున్నా లేకపోయినా పిస్తా కంపల్సరీ ఉండాలి. సో అందుకనే యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఒకటైతే సరిపోద్ది. సో ఇంకొకటి అయితే సేఫ్ సైడ్, ఎందుకంటే అక్కడ మనం అప్పుడు పరిగెట్టలేము కాబట్టి పిస్తా తీసుకోవాలి. ఇది చూసారు అసలు ఎలా కొట్టుకుంటున్నారో. తెలుగు బుక్. సో తెలుగు బుక్ అంటే ఎట్లా చెప్పాలి, ఇందులో నేను తను చెప్తుంది, కాకపోతే ఇందులో కొన్ని నేను చూస్తాను ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి కొంచెం అలా తీసుకున్నాము. కాసేపు మొత్తం స్నాక్స్ ఎందుకంటే ఇందులోని కొబ్బరి ఒకటి ఉంది, కోకోనట్ బర్ఫీ, కొబ్బరి చెక్కీలు. ఆకలి వేసినప్పుడు ఎక్కువ మనకి నార్త్ సైడ్ చాలా వరకు ఏమి దొరకవు కాబట్టి మనకి ఇన్స్టెంట్గా తినాలి అంటే మనకి మెయిన్. సో ఇవన్నీ అంటే ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి మినిమం మేము మాత్రం పట్టుకోవాలి, ఎందుకంటే ఆకలి వేసినప్పుడు ఒకేసారి ఎక్కడికి పరిగెట్టలేము కాబట్టి. సో ఇది ఒకటి వేస్తే కొంచెం ఆకలి తీరుతుంది. సో వీటితోనే కడుపు నింపాము. సో ఇదేంటంటే స్నాక్స్ టైంలో ఆకలికి జస్ట్ ఆకలి తగ్గించడానికి. సో ఈ పాపకి ఇవన్నీ మంచిగా లైక్ ఖర్చు పాపకి ఇవన్నీ. ఇదేంటంటే లలిత న్యాచురల్స్ తీసుకున్నాను, అన్ని హోమ్ మేడ్. ఇది యాక్చువల్లీ జ్యూస్ అన్నారు, టెండర్ కోకోనట్ వాటర్. సో టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉంటుందో. 100% టెండర్ కోకోనట్ వాటర్ అని ఉంది. సో వాటర్లో వేసుకున్న తర్వాత చూడాలి ఎలా ఉంటుంది అసలు. ఈ పూల్ మొక్కన మొత్తం చూసారు కదా అసలు. లలిత న్యాచురల్స్లో తీసుకున్నాను ఇవన్నీ. సో మిల్లెట్ స్నాక్స్ 100% వెజిటేరియన్. సో చాలా ఇంకా అవే కాదు, ఇదిగోండి పిల్లలకి యాక్చువల్లీ ఇవి ఏంటంటే డేట్స్ అనమాట, చాకో డేట్స్. సో చాక్లెట్లో కొంచెం ఇష్టపడతారు కాబట్టి సో వాళ్ళకి చాక్లెట్ డేట్స్ అనేది అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఏమి తినడానికి అక్కడ యాక్చువల్లీ నేను పిఎన్ఆర్ నెంబర్ బట్టి చూసాను. చూస్తే మనకి ఫుడ్స్ అయితే ఏవి లేవు. ఆఖరికి ఇదిగోండి ఇవి బిస్కెట్స్ టైప్లోని చాకో ఇప్పుడు అప్పుడు తినేస్తున్నారు కూడా, నాకు రేపటిదాకా కూడా ఉంచేలా లేరు ఇలా అసలు. చాలా బాగుంది. ఇప్పుడు మురి ఉండదు. సో ఆకలి మధ్య కొంచెం తింటానని చెప్పి
యాక్చువల్లీ అమూల్ డార్క్ చాక్లెట్స్ ఇంకా చాలా ఎక్కువే తీసుకున్నాను, కాకపోతే అయిపోయి మిడిల్లో, ఎందుకంటే చాక్లెట్స్ కొంచెం హెల్త్ మంచిది, కొంచెం అట్లీస్ట్ ఈ డార్క్ చాక్లెట్స్ ఇస్తే కొంచెం బెటర్. సో ఆ చాక్లెట్స్తో పోలిస్తే ఈ చాక్లెట్స్ అని చెప్పి, సో పాపకైతే మొత్తానికి ఇది ఫుడ్, ఎందుకంటే పాప ఇస్తే తిన్న కంపల్సరీ బాక్సెస్ అయితే ఉండవు, తనకి డస్ట్ కింద వేయదు. సో బాక్సెస్లోనే వేస్తుంది, ఒక దాంట్లో కొంచెం వేసుకుంటుంది, ఇంకో దాంట్లోనే వేస్తుంది. సో కంపల్సరీ 2 బాక్సెస్ ఉంది. సో అంతేకాకుండా ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఫుడ్ ఎక్కడైనా చేసుకున్నా సో క్యారీ చేయాలి అంటే సో ఒకటైతే స్టీల్ బాక్స్ అయితే బెటర్ అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో పిల్లలతో వెళ్తున్నప్పుడు అయితే ఇంత సేఫ్టీగా నేను చాలా వరకు తీసుకెళ్ళాలి. సో అందుకే మన ట్రైన్ కాబట్టి ఎయిర్ పిల్లో అనమాట, అంటే మనకి స్లీపర్ కాబట్టి. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో కాశీ టూర్, లాంగ్ టూర్ వెళ్తే సో పిల్లలతో ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది సో మీకు సింపుల్గా చెప్పడానికి అని చెప్పి, సో మన ఇంటి దగ్గర నుంచి చాలా బయట కాకుండా అని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేశాను. సో వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్.